నెంబర్ 2, టీడీపీ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్లుగా కొద్దిసేపు క్రితం మీరు మాట్లాడుతూ ఈ ప్రాసెస్ మొత్తాన్ని వాడుకొని 24 ఎన్నికల్లో డిఫైన్ చేసి గెలిచారని కూడా మీరు అన్నారు. చాలా సినిమాలు కూడా తీసినారు మీ మీద, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? బేసికల్గా మీరు చూసినారు గతంలో, అంటే వివేకం అని ఒక సినిమా తీసినారు వాళ్ళు. ఆ సినిమా డైరెక్టర్ ఎవడో తెలియదు, ప్రొడ్యూసర్ ఎవడో తెలియదు, యూట్యూబ్లో ఇష్టానికి రిలీజ్ చేసినారు. కేవలం కొంతమంది క్యారెక్టర్స్ను తీవ్రంగా అసాసినేట్ చేసి రాక్షసానందం పొందేందుకు మాత్రమే అటువంటి సినిమాలు వాళ్ళకు ఉపయోగపడ్డాయి. అండ్ రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు మాత్రం ఆ సినిమా వాళ్ళకు ఉపయోగపడింది. కానీ పైనున్న దేవుడైనా ఈ రకంగా కొంత వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ ఇంత ఘోరాతి ఘోరంగా చేస్తే దేవుడు కూడా క్షమించడు. ఆ చేసిన వాళ్ళకు చేయించిన వాళ్ళకు తప్పకుండా బలంగా దేవుడు ముట్టికాయలు వేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. మామూలుగా లేఖ రాస్తేనే లాంటి విచారణ చేస్తారు, మళ్ళీ ఆ పైన ఆయన ఆశిస్తూ అంటారు. ఇప్పుడైనా దీనికి సంబంధించి మళ్ళీ ఏమైనా మీరు ఈ యాంగిల్స్ కోసం మళ్ళీ ఏమైనా ట్రై చేస్తారా? ఈ యాంగిల్స్ అంటే ఒకటేనా, సిబిఐ టైమ్ అండ్ అగైన్ కోర్టులో, అంటే కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు టైమ్ అండ్ అగైన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీట్, దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని క్లియర్గా చెప్తా ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 2, యాజ్ అన్ అక్యూజ్డ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ రైట్స్. మేము దీంట్లో ముద్దాయిగా మా దౌర్భాగ్యం కొద్దీ దీంట్లో మమ్మల్ని ఇరికిచ్చినారు కాబట్టి మాకు దీంట్లో చాలా లిమిటెడ్, అక్యూజ్డ్కు చాలా లిమిటెడ్ స్కోపే ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల మేము ఎంత అడిగినా కూడా మాది అరణ్య నిరోధనగానే మిగిలిపోతూ ఉంది. అండ్ రెండోది, ఇందాక మీరు అడిగిన ప్రశ్న కంటిన్యూయేషను, ఫొటోస్ చూడటమే కాదు, అంటే అక్కడున్న ఇనాయతుల్లా అండ్ పిఏ కృష్ణారెడ్డి ఫొటోస్ పంపడమే కాదు, సునీతక్కకు లెటర్ ఫోటో పంపడమే కాదు, డెడ్ బాడీ ఫొటోస్ కూడా పంపారు. వెరీ క్లియర్గా మర్డర్ అని తెలుసు. అంత క్లియర్ అని తెలిసినప్పటికీ కూడా పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? నేను పోయి చెప్పే వరకు పోలీసులకు ఎవరు చెప్పలేదు కదా. నేను పోయి చెప్పడమే నేను చేసిన తప్పేమో బహుశా. వాళ్ళ లైన్లో ఉండింటే, ఎవరికి చెప్పకుండా ఉండింటే వాళ్ళు నన్ను మంచి అనేవాళ్ళేమో బహుశా. సో పోలీసులకు చెప్పకపోవడం ఒక ప్రధానమైన తప్పు. లెటర్ ఉందని తెలిసి, గాయాలున్నాయని తెలిసి ఎందుకు వాళ్ళు దాన్ని గుండెపోటుగా వాళ్ళే ఎందుకు అనుకున్నారు, ఎందుకు బంధువులకు చెప్పారు, ఎందుకు ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళకి చెప్పారని దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలా. సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా. వాళ్ళు విచారం చేసింది కదా సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.